నమస్కారం. సిటీ న్యూస్ ముఖ్యాంశాలు. ప్రత్యేక హోదాపై కౌంటర్ దాఖలు చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. తాడేపల్లి తహసీల్దార్గా సీతారామయ్య వెనువెంటనే మహానాడులో పర్యటన. జాబ్ మేళా వల్ల ఉపాధికి అవకాశం. విజిటిఎం డిగ్రీ కాలేజ్ మేనేజ్మెంట్ హర్షం. కొనసాగుతున్న సహాయ కార్యక్రమాలు. 10 లక్షలు అందజేసిన పీవీఎస్ గ్రూప్ చైర్మన్. తుళ్లూరులో వివిధ కార్యక్రమాలు జరిగాయి. వివరాలు రాజధాని రిపోర్ట్లో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తరువాత రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై కేఏ పాల్ హైకోర్టులో పిల్ వేశారు. ఈ అంశంపై మంగళవారం వాదనలు విన్న తరువాత హైకోర్టు ధర్మాసనం ఈ కేసుకు కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అనంతరం సెప్టెంబర్ 23వ తేదీకి కేసును వాయిదా వేశారు. ఈ సందర్భంగా కేఏ పాల్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా అందరూ ప్రత్యేక హోదా విషయంలో ప్రతి ఒక్కరూ కలిసి రావాలని, ప్రజలందరూ ప్రార్థన చేయాలని కోరారు. ఆనరబుల్ జస్టిసెస్ కోర్ట్ 17 ఆర్డర్స్ పాస్ చేసి డైరెక్షన్ ఇచ్చారు సెంట్రల్ గవర్నమెంట్కి. నేను ఒకటే చెప్పాను, ఎలక్షన్ ముందు 2014లో బైఫర్కేషన్ ముందు, అనగా 2 రాష్ట్రాల్ని విభజింపక ముందు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని అప్పుడున్న గవర్నమెంట్ సోనియా గాంధీ గారు అలాగే చిదంబరం గారు వాగ్దానం చేశారు. మేము గెలిస్తే మేము ఇస్తామని మోదీ గారు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేటు, అలాగే వెంకయ్య నాయుడు గారు హామీ ఇచ్చారు. పార్లమెంటు లోపట హామీ ఇచ్చారు, పార్లమెంట్ బయట కూడా హామీ ఇచ్చారు. కానీ ఆ ఇచ్చిన వాగ్దానాన్ని చట్టంగా చేయలేదు, నెరవేర్చలేదు. 10 సంవత్సరాలు 1,00,000 కోట్లు ఉన్న అప్పు ఈరోజు 13 లక్షల కోట్లు అయింది. దాదాపు 1 కోటి మంది నిరుద్యోగులు ఉన్నారు. ప్రత్యేక హోదా ఇప్పుడు మరి పొలిటీషియన్స్ ఎవ్వరు ఎలక్షన్స్ ముందు ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఫైట్ చేశారు. కానీ ఇప్పుడైతే కోalition గవర్నమెంట్లో ఉన్నారు కనుక ఎందుకు తేలేకపోతున్నారు? బీహార్ గవర్నమెంట్కి 60,000 కోట్లు ఇచ్చి మనకేమీ ఇవ్వలేదని స్పష్టంగా రాయడం జరిగింది, వాదనలు వినిపించడం జరిగింది. I am extremely grateful to the Honorable Andhra Pradesh High Court for directing, sending notices. Marla and 2 weeks time. They have given on 23rd September the next date. మీరందరూ ప్రార్థించండి. ఎందుకంటే 6 కోట్ల ప్రజలకు లాభం ఏంటి? 13 లక్షల కోట్లు అప్పు తీరుతుంది. స్పెషల్ స్టేటస్ అంటే ప్రత్యేక హోదా. దాని ద్వారా ఒరిజినల్గా 11 రాష్ట్రాలకి 90% మనకి బెనిఫిట్. ఓన్లీ 10% మనం చేయవలసి ఉంటుంది ఇన్వెస్ట్మెంట్. అంతకంటే ముఖ్యం ఏంటంటే కొన్ని వందల కంపెనీలు 2,891 మంది బిలియనర్స్ ప్రత్యేక హోదా ఇస్తే 100 కంపెనీలు తీసుకొస్తాం. తద్వారా రైతు కుటుంబాలకి, నిరుద్యోగులకు, మహిళలకు, అలాగే గవర్నమెంట్ ఎంప్లాయీకి 6 కోట్ల ప్రజలకు అందరికీ లాభమే. సో ఐఎమ్ సో హ్యాపీ. దాని వేరే అసలు మనకు అవసరమే లేదు. నేనే కానీ ముఖ్యమంత్రి అయి ఉంటే 100,000 కంపెనీలు వచ్చును. 2 ముఖ్యమంత్రులు మోదీ గారితో అడుగుతున్నారే కానీ పోరాడితేనే మనం వచ్చేది. జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా తుళ్లూరు మండలం రాయపూడి గ్రామానికి చెందిన చిలక విజయకుమార్ను రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నియమించడంపై తుళ్లూరు మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు హర్షం వెలుబుచ్చారు. ఈ సందర్భంగా చిలక విజయ్ సిటీ న్యూస్తో మాట్లాడారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ముద్దుబిడ్డ అయినటువంటి షర్మిలారెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గుంటూరు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీని అన్ని విధాల ముందుకు తీసుకొచ్చి అధికారంలోకి తీసుకురావడంలో నా వంతు కృషి పూర్తిగా చేస్తానని చెప్పి, అలాగే
కార్యకర్తలకు నాయకులకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి కార్యక్రమాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ మరి ఈ రాష్ట్రంలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మీద వ్యతిరేకంగా ఉండి అంటే వాళ్ళకి రాజకీయాల్లో వాళ్ళ ఊహించిన స్థానాన్ని అందుకోలేనటువంటి మిగిలిన పార్టీ నాయకులను కూడా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి కాంగ్రెస్ పార్టీ విజయాన్ని కృషి చేస్తానని చెప్పని తెలియజేసుకుంటూ మరొక్కసారి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జిల్లా కాంగ్రెస్ పార్టీ పెద్దలకు అలాగే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైనటువంటి శ్రీమతి షర్మిల గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే మల్లికార్జున్ ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి కేసీ వేణుగోపాల్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. తాడేపల్లి తహసీల్దార్గా డి సీతారామయ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంగళవారం ఆయన సిటీ న్యూస్తో మాట్లాడారు. అనంతరం మహానాడు ప్రాంతంలో పర్యటించి బాధితులను పరామర్శించారు. సో నేను 2012 బ్యాచ్ డైరెక్టర్ రిక్రూటీ. సో ఇప్పటికే ఒక 7 ఏళ్ల అనుభవం కూడా తహసీల్దార్గా ఉంది. సో ఇక్కడ ఈ తాడేపల్లి ప్రజలకు మంచి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో మరి ఇక్కడికి ఈ జిల్లాకి రావడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మనకి ఇక్కడ అందరికీ తెలుసు ఈ ఏదైతే ఇటీవల వర్షాలకి భారీగా వరదలు రావడం, అనేక మంది ప్రజలు మరి ఇల్లు మునిగిపోవడం, అనేక వస్తువులు కూడా వాళ్ళవి అందులో కొట్టుకుపోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఎన్యూమరేషన్ అనేది జరుగుతూ ఉంది. ఇక్కడ ఆల్రెడీ ఎన్యూమరేషన్ చివరి దశలో ఉంది. సో ఎసెన్షియల్ కమోడిటీ డిస్ట్రిబ్యూషన్ కూడా మన మండలంలో పూర్తయింది. దాంతోపాటుగా ఇంకొక 688 మందికి ఇంకా రావాలనేది కూడా మేము ఐడెంటిఫై చేసి ఇండెంట్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఈ నష్టపోయినటువంటి అది ఇల్లు పార్షియల్గా పడిపోవడం కావచ్చు, పూర్తిగా పడిపోవడం కావచ్చు, లేదంటే వాళ్ళకి సంబంధించినటువంటి షాపుల్లో ఉండేటువంటి వస్తువులు కానీ, లేదా ఇంట్లో ఉండేటువంటి వస్తువులు కానీ, నిత్యావసర సరుకులు కానీ, క్లాత్స్ కానీ, అట్లాగే వాళ్ళకు వంట పాత్రలు కానీ, ఇలాంటి డ్యామేజెస్ ఏం జరిగినా కూడా వాటన్నిటిని కూడా టీమ్స్ వేయడం జరిగింది. మొత్తం మండలం మొత్తం మీద 50 టీమ్స్ వేయడం జరిగింది. వాళ్ళు గత 3 రోజుల నుంచి ఎన్యూమరేషన్ కూడా చేస్తున్నారు. ఈరోజు ఎన్యూమరేషన్ కూడా కంప్లీట్ అవుతుంది. సో ఆ ఎన్యూమరేషన్ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడం కోసం ఆ నష్టపరిహారాన్ని ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వానికి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. సో తదుపరి ప్రభుత్వం నుంచి సాయం వచ్చిన తర్వాత అందరికీ కూడా దీన్ని అందజేయడం కూడా జరుగుతుంది. సో ఎవరైనా ప్రజలు ఇంకా మాకు నష్టం జరిగినా కూడా ఈ ఎన్యూమరేషన్ టీమ్స్ మా ఏరియాకి రాలేదు, మాకు ఇక్కడ మిస్ అయింది, మాకు ఇంకా సరుకులు రాలేదు, అట్లాగే ఈ నష్టపరిహారం నమోదు కూడా టీమ్స్ ఏది రాలేదని అనుకుంటే తప్పనిసరిగా మాకైనా మీరు ఫిర్యాదు చేసినట్లయితే ఆ టీమ్స్ని కూడా అక్కడికి పంపించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అట్లాగే ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలు కానీ, సర్టిఫికేట్స్ కానీ, భూ సంబంధిత సమస్యలు ఏమున్నా కూడా తప్పనిసరిగా మీకు మా దృష్టికి తీసుకొని వచ్చినట్లయితే వీలైనంత తొందరగా వేగంగా స్పందించి చట్ట పరిధిలో నిబంధనల మేరకు మీకు సేవలు అందించడానికి తహసీల్దార్ వారి కార్యాలయం సదా సిద్ధంగా ఉంటుందని తెలియజేస్తున్నాను. మీ అందరి సహకారాన్ని కూడా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ ఆల్. మంగళగిరి విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కాలేజీలో మంగళవారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ సెక్రటరీ వివి తాతారావు, ప్రిన్సిపల్ డాక్టర్ జి నాగేశ్వరరావు, ఏపీఎస్ఎస్డిసి ప్లేస్మెంట్ ఎగ్జిక్యూటివ్ పి ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. కంపెనీలు పార్టిసిపేట్ చేశాయి. దాంట్లో మెయిన్గా కేజే సిస్టమ్స్, పైకేరు అండ్ ఐటీ, నాన్ ఐటీ కంపెనీస్ మొత్తం ఒక 6 కంపెనీస్ వచ్చినాయి. ఈ 6 కంపెనీస్ నుంచి వేకెన్సీస్ అప్రాక్సిమేట్ 120 వేకెన్సీస్ ఉన్నాయి. సో అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మంచిగా సెటిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. స్థానిక విటిజేఎం అండ్ ఐవిటిఆర్ డిగ్రీ కళాశాలలో 2022వ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి నిరంతరాయంగా రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి అనేక రకాలైన ప్రాజెక్టులను మా కళాశాలకు శాంక్షన్ అవ్వటం, దాని ద్వారాగా 180 మందికి మేము ఇప్పటికే శిక్షణ ఇచ్చి ఉన్నాము. ఈ శిక్షణా కాలంలో ఎవరైతే శిక్షణ తీసుకుంటున్నారో వారెవరూ కూడా ఒక సింగిల్ రూపీ కూడా చెల్లించకుండా ఆ భారాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే భరిస్తూ వారందరికీ ఉచితంగా శిక్షణను ఇచ్చి, అలాగే శిక్షణ పొంది ఉత్తీర్ణులైనటువంటి వారందరిలో 120 మందికి పైగా ఇప్పటి వరకు కూడా వివిధ రకాలైనటువంటి కంపెనీలలో ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. ఒకసారి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఈ సందర్భంగా నిరుద్యోగ యువకుల తరపున అందరి తరపున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని రానున్న రోజుల్లో మరి
ఇంకా ఈ ప్రభుత్వాలు ఏర్పాటు చేసి నిరుద్యోగులుగా ఉన్నటువంటి వారిని ఉద్యోగులుగా మార్చేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటరు అందరికీ కూడా ఉపయోగపడాలని కోరుకుంటున్నాము. ఈరోజు మరి మా కళాశాలలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి తరపున మరి ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమంలో దాదాపుగా 6 రకాలైనటువంటి కంపెనీలు పాల్గొన్నాయి. అందులో ఐటీ కంపెనీలు, నాన్ ఐటీ కంపెనీలుగా విభజన చేసి మంచి మంచి వేతనాలతో వారికి ఉద్యోగాలను అందించేటువంటి సదుద్దేశంతో వారందరూ కూడా ఇక్కడికి పేపర్ ప్రకటన ద్వారా ఇవ్వడంతో అనేక మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. మరి వారు ఇచ్చినటువంటి లిమిట్ 6 కంపెనీలకు సంబంధించి 120 మంది. ఆ 120 మందిలో ప్రతి ఒక్కరూ కూడా విచ్చేసిన వాళ్ళందరూ కూడా మరి ఉత్తీర్ణులు అవ్వాలని ఈ సందర్భంగా కోరుకుంటూ మా 1977 సంవత్సరంలో స్థాపించిన విటిజేఎం డిగ్రీ కాలేజీ ఈనాటికి 47 సంవత్సరాలు నిండి 48వ సంవత్సరంలో అడుగెడిన ఈ సందర్భంలో ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఈ జాబ్ మేళా విటిజేఎం డిగ్రీ కాలేజీలో జరుగుతుంది. ఈ వివరాలు మొత్తం ప్రిన్సిపల్ గారు మీకు వివరిస్తారు. మీకు తెలుసా, యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు? సమాధానం బ్రేక్ తర్వాత చూద్దాం. యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ పురుషుల సింగిల్స్ విజేత ఇటలీ దేశస్థుడు జెన్నిక్ సిన్నర్. విజయవాడ, మంగళగిరి ప్రాంతాల్లోని భారీ వర్ష బాధితులకు సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ వరద బాధితులకు తానా పవర్మెక్ వారి సహాయ సహకారాలతో హరేకృష్ణ మూమెంట్స్ మరియు హ్యాపీ రిసార్ట్స్ అధినేత అంబటి మధుమోహన కృష్ణ ఆధ్వర్యంలో బాధితులకు నిత్యావసర సరుకులు, బియ్యం, ఆయిల్, కందిపప్పు, పసుపు, కారం, గోధుమ పిండి, వేరుశనగ పప్పు, పుట్నాల పప్పు, పంచదార, సాంబారు పొడి, సాల్ట్ తదితరాలు పంపించడం జరిగింది. ప్యాకింగ్ అండ్ లోడింగ్ కార్యక్రమంలో నలంద వొకేషనల్ కాలేజ్ మరియు విజేపీడిఎల్బీ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ ఇంకా మంగళగిరి వాలంటీర్స్ పాల్గొన్నారు. పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పాల్గొనడం విశేషమని మధుమోహన కృష్ణ అంటూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడలోని బుడమేరు వరద ముంపు బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పీవీఎస్ గ్రూప్ సంస్థల చైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త డాక్టర్ పాములపాటి వెంకట శేషయ్య 10 లక్షల రూపాయలు విరాళం అందజేశారు. విజయవాడ కలెక్టరేట్లో మంగళవారం రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్కు శేషయ్య నగదు చెక్కు అందజేశారు. మంగళగిరి ఆటోనగర్లో చైర్మన్ శేషయ్య నిర్వహణలో ఐహెచ్సి, పీవీఎస్ ల్యాండ్ మార్కులతో పాటు జాతీయ స్థాయిలో పలు ప్రముఖ కంపెనీలు పనిచేస్తున్నాయి. రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర, గుంటూరు టీడీపీ పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు ఆయన వెంట ఉన్నారు. జాతీయ స్థాయిలో తమ కంపెనీల ద్వారా ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ ముంపు బాధితులకు సహాయం అందించిన చైర్మన్ పాములపాటి వెంకట శేషయ్యను మంగళగిరిలో పలువురు ప్రముఖ వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు అభినందనలు తెలిపారు. విజయవాడలో ముంపు బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయ నిధికి పెదవడ్లపొడికి చెందిన డాక్టర్ నాగళ్ల గోపాలరావు 50,000 ఆర్థిక సహాయం పంపారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎస్బీఐ బ్రాంచ్ ద్వారా ఆయన నగదు పంపారు. భారత రాజకీయాల్లో ప్రేమ, గౌరవం, మానవత్వం వంటివి కనిపించకుండా పోతున్నాయి. రాహుల్ గాంధీ లోక్సభలో ప్రతిపక్ష నేత. మంగళగిరి ఆటోనగర్ వ్యవసాయాలలో చేనేత కార్మికులకు మంత్రి నారా లోకేష్ పంపిన బియ్యం, నిత్యావసరాలను టీడీపీ నాయకులు అందజేశారు. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు నందం అబద్దయ్య, దామర్ల రాజు, షేక్ రియాజ్, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు జనజీవనాన్ని అస్తవ్యస్తం చేయటం మనం అందరం చూసాం.
కృష్ణానది వదల రావటం కానివ్వండి, బొడమేరు పొంగటం కానివ్వండి, కొల్లేరు కానివ్వండి, అన్ని వాగులు నదులు కూడా పొంగిపొర్లి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల వలన ప్రజలు తీవ్ర కష్టాలు పడటం చూసాం. దానిలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలో కూడా భారీ వర్షాల వలన, తుఫాను వలన అనేక గ్రామాలు, అలాగే మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమవటం, అనేక వేల మంది కుటుంబాలు పనులు లేక, అలాగే ఇంట్లో నీరు చేరిపోవటం వలన, మగ్గాల్లో పనులు లేకపోవటం వలన మగ్గాల గుంటల్లోకి నీరు చేరి నేత కార్మికులు ఇబ్బంది పడటం, అలాగే చేతి వృత్తుల వారు కూడా పనులు లేకపోవటం వల్ల వారం రోజుల నుంచి షాపులు అవి తెరవకపోవటం, వాన గ్యాప్ ఇవ్వకపోవటం వల్ల కూడా వారి జీవనం అస్తవ్యస్తంగా మారిందని మా అందరికీ తెలుసు. నారా లోకేష్ బాబు గారు కూడా మంగళగిరి ఎమ్మెల్యేగా, ఐటీ విద్యాశాఖ మంత్రులుగా మంగళగిరిలో మొదటి రోజునే పర్యటించి మంగళగిరి తాడేపల్లి పట్టణాల్లో వారు వంతు వారు సహాయం రోజు చేస్తూనే ఉన్నారు. పేదలకి భోజన సదుపాయాలు కానివ్వండి, అలాగే బియ్యం కానివ్వండి, నిత్యావసరాలు కానివ్వండి, అలాగే ప్రొక్లైన్ ద్వారా ఎక్కడైతే లో లెవెల్ ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేయించేసి నీరు పారుదల చేసే విధంగా వారి చర్యలు తీసుకోవడం కూడా మనందరం చూసాం. ఈ కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు సామాజిక సేవలో వారు బాధ్యత వహించి మంగళగిరితో పాటుగా వేరే ప్రదేశాల్లో కూడా వారు చేస్తున్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా క్రాఫ్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మంగళగిరిలో సుమారు 200 కుటుంబాలకి ఈ రోజున ఉచితంగా వారి సొంత నిధులతోటి బియ్యం మరియు నిత్యావసర సరుకులను ఇక్కడ అందజేయడానికి వారు చేస్తున్నారు. నారా లోకేష్ గారి తరపున, మా తరపున వారికి కృతజ్ఞత తెలియజేస్తూ, పేదవారికి ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ఈ విధంగా ముందుకు రావాలని చెప్పి కోరుకుంటూ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. మరి భోజనాలు కానీ, వివిధ ఉదయం పూట టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం, సాయంకాలం భోజనాలు కూడా ఏర్పాటు చేసిన సంగతి ప్రజలందరికీ కూడా తెలుసు. మరి అదేవిధంగా మరి ఈ వర్షాలకి ఇబ్బంది పడినటువంటి నేత కార్మికులకు మొక్కల గుంటల్లోకి నీళ్ళు వచ్చి ఆ ప్రాంతంలో దాదాపు 15 రోజులు పని లేకుండా, జీవనోపాధి లేకుండా జీవనం సాగిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. ఆ సందర్భంలో నారా లోకేష్ గారు చొరవ తీసుకొని ఈ ప్రాంత ప్రజలకి మరి ఎంతో కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో మొన్న మరి 50 కేజీలు బియ్యం, అదేవిధంగా బంగాళాదుంపలు, నిత్యావసర వస్తువులన్నీ కూడా సమకూర్చడం జరిగింది. అదేవిధంగా ఈ సాఫ్ట్ కార్పొరేషను మరి సంస్థ వారు ఈ ప్రాంతంలో మరి మగ్గం నేసుకునే వాళ్ళే కాకుండా, మగ్గం నేసుకునే వాళ్ళతో పాటు ఉపవృత్తులు సంబంధించినటువంటి పొడుగులు చేసేవాళ్ళు కానీ, ఆస్తోడేవాళ్ళు కానీ, అదేవిధంగా వివిధ పనులు చేసేవారు అందరికి కూడా ఎంతో కొంత తమ వంతు సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో ఈ ప్రాంతానికి వచ్చి మరి వారు దాదాపు 15 కేజీలు బియ్యం, అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఇవ్వటం చాలా సంతోషం. ఇలాంటి మరి మంచి ఉద్దేశంతో ప్రజలు మరి ఇలాంటి సంస్థలు ఇంకా ముందుకు వచ్చి ప్రజలను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా విజయవాడ కూడా ముప్పు ప్రాంతాల్లో ఈనాటికి కూడా ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వారిని కూడా ఆదుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటూ మేము వాలంటరీగా, సభ్యులందరూ వాలంటరీగా పనిచేస్తాం ఇందులో ఎక్కువగా మేము మా కాన్సన్ట్రేషన్ అంతా చేతి వృత్తుల వాళ్ళకి మా వంతు సహాయం ఏం చేయగలం అనేది చూస్తాం. ఎక్కువగా స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి, వాళ్ళకి మార్కెటింగ్ ఫెసిలిటీస్ అవన్నీ ఇంప్రూవ్ అవ్వడానికి ఏమేం చేయాలో అవి చేస్తామండి. కానీ ఇది ప్రస్తుత సందర్భం ఏంటంటే అందరికీ తెలిసిందే, విజయవాడలో వరదల వల్ల, వర్షాల వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నారో. గవర్నమెంట్ తరఫున వారు అందించే సహాయం చాలా వరకు అందరికీ అందుతున్నా, ఈ మెయిన్ వీవర్స్ కానివ్వండి వీళ్ళందరికీ యాన్సిలరీగా అంటే అనుబంధంగా పనిచేసే వర్కర్స్ ఇంకా చాలామంది ఉంటారండి. వాళ్ళకి ఎంతవరకు అందాయో అందిన వాళ్ళని కాకుండా ఎవరికైతే అందలేదనుకున్నామో వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మా వంతు మా నిధులలో నుంచి దాదాపు ఒక 200 కుటుంబాలకు, ఒక కుటుంబానికి వారానికి సరిపడే నిత్యావసర వస్తువుల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఇవాళ వీళ్ళందరికీ ఇలా ఇవ్వటం జరుగుతుందండి. వడ్డేశ్వరం రైలు గేటు వద్ద ముంపు బాధితులకు సత్తెనపల్లి సమీపంలోని గంగనాలపల్లి ఉప సర్పంచ్ మోహన్ ఆధ్వర్యాన రొట్టెలు, పండ్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు పారేపల్లి మహేష్, కొమాకుల విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. మరి చీకట్లో పాములు, ఇటు చెట్లు ఎలా ఉన్నాయో చూడండి. అసలు నేలలో మునిగి తేలినామండి ఇక్కడ పిల్లలు చూసుకొని. దయించి మాకు తొందరగా
మరి ఎక్కడన్నా స్థలాలు ఇప్పిస్తారని మరి లోకేష్ బాబుని మేము కోరుకుంటున్నాం. వర్షానికి వారి ఉండలేని పరిస్థితి, భయంకరంగా దోమలు కానివ్వండి, పురుగు, నానా రకాల ఇబ్బంది పడుతున్నారు. వీరి సమస్యలు మా మిత్రులు కొమ్మాకుల భాస్కర్ గారు, పవర్ లిఫ్టింగ్ జిల్లా అధ్యక్షులు, వారి మిత్రులు మోహన్ గారు, జుమ్మురాజు, శంకర గారు, జయకాంతరాజు గారు కలిపి, సత్తెనపల్లి, వీరందరూ కలిపి వీరికి ఈరోజు బ్రెడ్, ఫ్రూట్స్, మరి వాటర్ బాటిల్స్, బిస్కెట్లు, చిన్నపిల్లలకి అనేక పిల్లలకు ఏమి అవసరమో అవి తీసుకొచ్చి ఈ పూట వారికి ఆనందాన్ని, వారి బాధలు నిజంగా ఒక పసిబిడ్డ ఇప్పుడు అడుగుతున్నాడు, అన్నం పెట్టవా అని అడుగుతుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడండి. దయచేసి మనకి చేతనైనంత వరకు మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఇలాంటి పేదవారికి ఎవరి వంతు వారు సాయం చేయాలి. మరి ప్రభుత్వం కూడా ప్రతి ఒక్క విషయంలోనూ స్పందిస్తూ వెంటనే పరిష్కరిస్తుంది. ఇది ఇంత పెద్ద విపత్తు తక్షణమే ఏమీ చేయలేరు కాబట్టి అతి కొద్ది రోజుల్లోనైనా సరే వీరికి ఇల్లు ఇచ్చే ఏర్పాట్లు చేయవలసిందిగా ప్రభుత్వాన్ని, గౌరవనీయులు మా మంత్రివర్యులు నారా లోకేష్ గారిని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు దుగ్గిరాల సమాచారాన్ని వీక్షిద్దాం. దుగ్గిరాల మండలం చింతలపూడి గ్రామంలో విఘ్న వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 7 సంవత్సరాలుగా గ్రామంలో వినాయక మండపాల ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం 1500 మందికి అన్న సందర్పణ జరిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన నాయకులు, మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు, బీరాల సీతారామయ్య, నియోజకవర్గ టీఎన్ఎస్ఎఫ్ అధ్యక్షులు వల్లూరి నరసింహారావు, పర్వతనేని హర్ష, నక్కా చిరంజీవి, జనసేన నాయకులు సామల నాగేశ్వరరావు, ఎడ్ల సాయి కృష్ణ, తుమ్మపూడి నరసింహారావు, చిట్టెం అవినాష్, తిరుమలశెట్టి కొండలరావు, కమిటీ సభ్యులు ఎద్దు శివమణి, పల్లంపాటి గోపి, పోతన సాంబశివరావు, శనివారపు రవి, ఎద్దు శ్రేణు, పోల మహేష్, నగరం బాలకృష్ణ, నాగిశెట్టి సుధాకర్, సుద్దపల్లి బ్రదర్స్, బుడేటి సాయి ఫ్రెండ్స్ సర్కిల్ గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడారు. భగవంతుడు ఆశిస్తుంటారు, వినాయకుడి ఆశిస్తుంటారు. మరింత రాబోయేటప్పుడు కొంచెం మరింత బలం చేయించాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ కార్యక్రమంలో పెద్దలు సీతారామయ్య, అలాగే పెద్దలు సాయి కృష్ణ గారు, మా కార్యక్రమం అంతా వ్యక్తులు సామల నాయకులు, అలాగే మాజీ మండలాధ్యక్షులు చంద్ర గారు, జనసేన నాయకులతో పాల్గొంటూ సంతోషంగా మంది భవిష్యత్తులో మరింత బలం భగవంతుడు ఆశిస్తుందని. చెక్ బౌన్స్ కేసులో మంగళవారం ఓ నిందితుడికి ఏడాది జైలు శిక్షతో పాటు నష్టపరిహారం చెల్లించాలని మంగళగిరి కోర్టు తీర్పునిచ్చింది. రిపోర్ట్. మంగళగిరికి చెందిన వి సురేష్ వద్ద ప్రస్తుతం సంక్షేమ శాఖలో పనిచేస్తున్న తుమ్మాటి పీటర్ కుటుంబ ఖర్చుల నిమిత్తం 2019 సెప్టెంబర్ 6న 4 లక్షల రూపాయలు తీసుకున్నాడు. ఆ తర్వాత 2021లో 5,50,000కు గాను చెక్కు ఇచ్చాడు. ఈ చెక్ బౌన్స్ కావడంతో సురేష్ కోర్టుకెక్కాడు. మంగళవారం ఈ కేసు విచారణకు రాగా నిందితుడిగా ఉన్న పీటర్కు మంగళగిరి అడిషనల్ జోనల్ సివిల్ జడ్జ్ కె సురేష్ బాబు ఏడాది జైలు శిక్షతో పాటుగా 5,50,000 రూపాయలు నష్టపరిహారం సురేష్కు చెల్లించాలని తీర్పు వెల్లడించారు. ఫిర్యాది తరపున సీనియర్ అడ్వకేట్ వేమూరి రత్నప్రసాద్, టి రోసయ్య వాదించారు. ఇప్పుడు ప్రకటనలు. ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని వీక్షిద్దాం. మంగళగిరి గణపతి నగర్లోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో స్వామివారి చవితి మహోత్సవాలలో 4వ రోజైన మంగళవారం స్వామివారు దూర్వార గణపతిగా అలంకరించారు. ఆత్మకూరుకు చెందిన తొండిపి వేణుమాధవరావు, అరుణ దంపతులు కైంకర్య పరులుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమంలో పూజా కమిటీ చైర్మన్ కొమ్మాకుల విజయభాస్కర్, వంశం పారంపర్య ధర్మకర్త కాకుమాను శ్రీనివాసరావు, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు పారేపల్లి మహేష్, కమిటీ ప్రతినిధులు వల్లపర్ల శ్రీనివాసరావు, ఆళ్ల వరదారెడ్డి, అన్నప్రెడ్డి బ్రహ్మారెడ్డి, తిరువిధుల శివ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. అన్నదాన కార్యక్రమం ఉంటుంది. దాదాపుగా 15,000 మంది భక్తులు ఇచ్చేస్తారని మా అంచనా ఉంది. వారందరికీ కావాల్సిన ఏర్పాట్లు మేము ఘనంగా నిర్వహిస్తున్నాం. ఈ మా పారంపర్య ధర్మకర్త గారు మరియు ఇక్కడ లోకల్గా ఉన్న దాతల సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి నగర్ వినాయకుడి గుడికి రావడం జరిగింది. ఇక్కడ 9 రోజులు కూడా ప్రతిరోజు ఒక అవతారం చాలా ఘనంగా ప్రత్యేక పూజలు జరుగుతూ ఉంటాయి. మరి స్వామివారిని దర్శించుకొని మనసులో ఏదైనా కోరిన కోరికను తీర్చే గణపతి స్వామి ఇక్కడ ఎంతో ప్రత్యేకత ఉంది. అదేవిధంగా స్వామివారిది కళ్యాణము అనంతరము వేలాది మందికి భక్తులకి అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. మంగళగిరిలో గణపతి నగర్లో ప్రత్యేకంగా ఈ స్వామివారికి చేసే సేవ పూజ కార్యక్రమాలు ప్రతి ఒక్క భక్తులు అందరూ కూడా విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలకు పాత్రులు కావాలని, ఈ స్వామివారి ఆశీస్సులతో అందరికీ కూడా మంచి జరిగే విధంగా మంచి జరుగుతుందనే. గణపతి నవరాత్రుల్లో భాగంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం గణపతి నగర్ మంగళగిరి. ఈరోజు నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు ఈరోజు స్వామివారికి దూర్వార గణపతి పూజ జరిగింది. దూర్వార గణపతి అంటే గరికతో ఈరోజు స్వామివారికి సహస్రనామార్చన జరిగింది. ఈరోజు 4వ రోజు అయిన గణపతి స్వామివారు శుక్లపక్ష చతుర్థి భౌమవాసరం మంగళవారం నాడు పుట్టారు కనుక మంగళవారం నాడు గరికతో పూజ చేస్తాం. ఆయనకి గరిక అంటే మహాప్రీతి. ఈరోజు అలానే స్వామివారికి నివేదన కూడాను స్వామివారికి పెసర్లతో చేసిన గుగ్గిళ్ళు అలానే ఉండ్రాలతో ఈరోజు నివేదన ఇస్తున్నాం. ఇలానే 9 రోజులు జరిగే కార్యక్రమాల్లో 9 అలంకారాలు ఉంటాయి, 9 ప్రత్యేకమైన ప్రసాదాలు ఉంటాయి. అదేవిధంగా 11వ రోజు స్వామివారికి కళ్యాణం, అలానే 11వ రోజు స్వామివారి కళ్యాణ భోజనం కూడా ఉంటుంది. కనుక భక్తులందరూ కూడాను సహకరించి వస్తు రూపేణ ధన రూపేణ సహాయం అందించి కార్యక్రమానికి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నాం. అలానే స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కృపాకటాక్షాలు పొందవలసిందిగా కోరుచున్నాం.